ఆధ్యాత్మిక మిత్రులారా, సుందరాకాండలో అంతా సుందరమే. రాముడు సుందరుడు, రామ కథ సుందరం, సీత సుందరం, సీత ఉన్నటువంటి అశోకవనం సుందరం, సుందరాకారుడైనటువంటి హనుమ సుందరం. ఆ సుందరాకాండలో సుందరం కానిదంటూ ఏదీ లేదు. అలాగా సీతాన్వేషణకు వచ్చినటువంటి సుందరాకారుడైనటువంటి హనుమ యొక్క విశ్వరూపమే సుందరకాండ. సీతాన్వేషణను పూర్తి చేసుకుని సీతమ్మ ఇచ్చిన చూడమని తీసుకుని రాముణ్ణి దర్శించాలనేటటువంటి కోరికతో ఆంజనేయ స్వామి ఓ పర్వతం పైకెక్కి ఒక్కసారిగా ఆకాశంలోకి లంఘించి మహావేగంతో వెడుతూ మందర పర్వతం దగ్గరగా వచ్చిన తర్వాత ఒక్కసారిగా పెద్దగా సింహనాదం చేశాడు. ఆ సింహనాదం విన్నటువంటి జాంబవంతుడు హనుమంతుడు సీతను దర్శించి వస్తున్నాడు అనే శుభవార్త చెప్పిన వెంటనే వానర వీరులందరూ కూడాను సింహనాదాలు చేస్తూ ఆనందంగా హనుమాన్కి జయ జయనాదాలు చేస్తూ అతన్ని ఆహ్వానించారు. అక్కడ మందర పర్వతంపై దిగి కిందకు దిగి వచ్చి అంగద జాంబవంత నీల మొదలైనటువంటి వానర వీరులందరకు తను బయలుదేరి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చిన వరకు జరిగినటువంటి విషయాన్నంతా వివరించి చెప్పి మనం త్వరగా ఈ విషయాన్ని సుగ్రీవ రామచంద్రులకు తెలియచేద్దామని చెప్పడంతో అందరూ కూడా కిష్కింద వైపు ఆకాశ మార్గంలో బయలుదేరారు. ఆధ్యాత్మిక మిత్రులారా, సీత జాడ తెలిసిందన్న సంతోషంతో అంగదుని నేతృత్వంలోని వానర వీరులందరూ ఆంజనేయ స్వామిని ముందు ఉంచుకుని ఆయన వెనుక వీరందరూ కలిసి ఆకాశ మార్గంలో సీతామాత యొక్క పాతివ్రత్యాన్ని తలుచుకుంటూ కిష్కింద వైపు వెడుతున్నారు. కిష్కింద దగ్గరగా వచ్చేటప్పటికి సుగ్రీవుని యొక్క మధువనం వీరికి కంటపడింది. ఆ మధువనంలో తియ్యని ఫలాలు, మధువు పుష్కలంగా లభిస్తుంది. సుగ్రీవుని మేనమామైనటువంటి దధిముఖుని సంరక్షణలో ఆ వనం ఉంది. వానర వీరులందరూ అంగదుణ్ణి ఫలాలను సేవించి మధువును సేవిస్తామని అనుజ్ఞ కోరడంతో సీతను చూశామన్న ఆనందంలో అంగదుడు వారికి అనుమతి ప్రసాదించాడు. దానితో వానర వీరులంతా కడుపార తియ్యని ఫలాలను తిని అమృతం లాంటి మధువును సేవించారు. అడ్డు వచ్చినటువంటి భటులను శిక్షించారు వీళ్ళు. దధిముఖుడు వచ్చి చెప్పబోతుంటే అతన్ని కూడా బయటికి తరిమేశారు. దానితో దధిముఖుడు సుగ్రీవుని వద్దకు వచ్చి అంగదుని నేతృత్వంలో ఉన్నటువంటి వానర వీరులు మధువనాన్ని ఆక్రమించి దానిలో ఉన్నటువంటి ఫలాలను మధువును సేవిస్తున్నారని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే సుగ్రీవునికి అర్థమైపోయింది. అంగదుని నేతృత్వంలో వెళ్ళిన వారు హనుమ సహాయంతో సీతను అన్వేషించి ఉంటారని, అందుకోసమే వారు మధువనంపై అక్కడ ఉన్నటువంటి సంపదను అనుభవిస్తున్నారని లక్ష్మణునికి చెప్తాడు. వెంటనే
దదిముఖ, వానర వీరులు గొప్ప కార్యాన్ని సాధించుకుని వస్తున్నారు. వాళ్ళు మధువనాన్ని ఆక్రమించడంలో తప్పు లేదు, వారి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పు అని చెప్పి వెంటనే వీళ్ళని పంపిస్తారు. ఆ రకంగా ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్త తెలిసిన తర్వాత అంగదాదులు హనుమను ముందు పెట్టుకుని శ్రీరాముని ముందుకు వస్తారు. చూశాను సీతమ్మను అన్న వాక్కు హనుమంతుని నోట ఎప్పుడైతే వెలువడిందో ఆ వెంటనే వారందరూ కూడా చాలా ఆనందంగా రాముణ్ణి కలిశారు. హనుమ విష్ణువు అర్హతను సాధించినటువంటి సీతామాత వేద ధర్మాన్ని పాటించే భర్త గౌరవ మర్యాదలను కాపాడడం కోసం లంకలో బందీగా ఉంది. ఆమె తలుచుకుంటే రావణుణ్ణి భస్మం చేయగల శక్తి కలిగి ఉన్నటువంటిది అని చెప్పి ఆమె నీ కోసం ఎదురు చూస్తుంది. నీవు వచ్చి రావణుని శిక్షించి తనను తీసుకురావాలని ఆమె కోరుకుంటుంది అని చెప్పి ఆ చూడామణిని సమర్పిస్తాడు. ఆ చూడామణి జనకుని యజ్ఞం అద్భుతంగా చేశాడని మహేంద్రుడు ఆ మణిని జనకునికి ఇచ్చాడు. జనకుడు వివాహ సమయంలో సీతకు దాన్ని సమర్పించాడు. దాన్ని చూడగానే రామునికి ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి ఆనందంతో మునిగిపోతాడు. ఈ రకంగా ఆ విషయాలన్నీ చూసిన తర్వాత రాముడు తనకి ఆప్తుడైనటువంటి భరతుడిని ఎలాగైతే గౌరవిస్తాడో అలాగా పవనస్థుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఆలింగన చేసుకుంటాడు. హరి ఓం.